ప్రియమైన విద్యార్థులందరకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుండి ప్రారంభం కానున్నాయి. అంటే ఈరోజు మార్చి 13 కాబట్టి 14, 15 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది మధ్యలో. అందువల్ల తప్పనిసరిగా మీరు తెలుగు చక్కగా చూడాలి. ముందుగా మీకు ఈ యొక్క పేపర్పై అవగాహన కలిగి ఉండాలి. 100 మార్కులకి ఎలా విభజన చేశారు, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఏ ప్రశ్న దేనికి సంబంధించినది అన్న విషయం మీద మీకు అవగాహన ఉంటే చాలా వరకు మీరు తెలుగు పరీక్షలో విజయం సాధించినట్టే. ముఖ్యంగా గతంలో నేను పనిచేసినటువంటి మొట్టమొదటి పాఠశాల అర్ధవరం హై స్కూల్ విద్యార్థులు, కోరుమామిడి హై స్కూల్ విద్యార్థులు, సెట్టిపేట హై స్కూల్ విద్యార్థులు, పెద్దేవం హై స్కూల్ విద్యార్థులు, నా ప్రియమైన విద్యార్థుల వారు, అదేవిధంగా ప్రస్తుతం నేను పనిచేస్తున్నటువంటి దొమ్మేర్ హై స్కూల్ విద్యార్థులు, వీరందరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు విద్యార్థులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క తెలుగు పేపరు విశ్లేషణ మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 10వ తరగతి తెలుగు ఉత్తీర్ణులు కావడానికి కొంచెం శ్రద్ధ పెడితే ప్రతి ఒక్కరూ కూడా మంచి మార్కులతో పాటు ఉత్తీర్ణత శాతం పెరిగే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు చెబుతున్నాను. ముఖ్యంగా ఈ పేపర్ను ఒక్కసారి పరిశీలన చేస్తే మీకు 3 గంటల 15 నిమిషాలు సమయం కేటాయించారు. 15 నిమిషాలు పేపర్ను మొత్తం చదవడానికి చాలా క్షుణ్ణంగా చదవాలి. ఎవరైతే పేపర్ని బాగా చదివి అవగాహన చేసుకుంటారో వారు చక్కగా పేపర్ని రాసే అవకాశం ఉంటుందన్నమాట. ఇందులో మనకి 3 విభాగాలుగా విభజించారు. మొదటి విభాగం తీసుకుంటే అవగాహన ప్రతిస్పందన 24 మార్కులు ఉంటాయి. 2 వ్యక్తీకరణ సృజనాత్మకత 44 మార్కులు ఉంటాయి. 3 భాషాంశాలు ఇవి 32 మార్కులు ఉంటాయి. ఈ 100 మార్కుల్లో మనకి మొదటి విభాగం తీసుకుంటే అవగాహన ప్రతిస్పందనలో చక్కగా 24 మార్కులకి 24 పొందగలం. ఎలా అనేది తీసుకుంటే ఇందులో మొట్టమొదటిది మనకి క్రింద ఒక పరిచిత పద్యం ఇస్తాడు, 2 ఇస్తాడు. అందులో ఒక్కటి మాత్రమే మీరు క్రింద పద్యం ఇచ్చి 4 ప్రశ్నలు ఇస్తాడు. ఆ 4 ప్రశ్నలకి జవాబు అందులోనే ఉంటుంది. 4వ ప్రశ్న ఎప్పుడు కూడా ఒక ప్రశ్న తయారు చేయండి అని ఇస్తాడు. అది చాలా ముఖ్యం. తప్పనిసరిగా ఆ 2 మార్కులు మీ అందరికీ వస్తాయి. మిగతా 3 ప్రశ్నలు కూడా అందులో ఉంటే కొంచెం అవగాహన కలిగితే అవి చక్కగా మనం రాయగలుగుతాం. అది మొట్టమొదటి ప్రశ్న. అయితే 2 వచ్చిన వాళ్ళు 2 ఒకసారి రాయకండి, సమయం వృధా అవుతుంది. అందులో మీకు ఈ 1వ ప్రశ్నకి స్పేస్ ఇస్తారు, అక్కడ మాత్రమే రాయండి. చాయిస్లో చివరిలో 2వది మీరు రాత్రి కానీ, అంతే తప్ప కంగారు పడకూడదు. మరి 2వది ఇచ్చేటప్పుడు ఒక పేరా ఇస్తారండి. ఆ పేరా క్రింద 4 ప్రశ్నలు ఇస్తాడు. ఇందులో కూడా పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి 4వది ఇస్తాడు. ఇది కూడా చాలా సులువుగానే మీరు రాస్తారు. మిగతా 3 కూడా పైనే జవాబులు ఒక్కసారి సరిగా ఆ పేరాని బాగా అవగాహన చేసుకుంటూ చదివితే జవాబులు అందులోనే రావడం జరుగుతుందన్నమాట. అలా 8, 8, 16 మార్కులు. 3వది మనకి రామాయణం నుండి కొన్ని వాక్యాలు ఇచ్చి అవి ఏ కాండకు సంబంధించింది అని ఇస్తాడు. మరి రామాయణం మీద పరిపూర్ణమైన అవగాహన మీకు ఇప్పటికే వచ్చి ఉంటుంది. చాలాసార్లు మీరు రివిజన్ చేసి ఉంటారు. ఉపాధ్యాయుల ద్వారా సక్రమంగా చదివే విధానం కూడా నేర్చుకుని ఉంటారు. తద్వారా మీరు ఆ ఇచ్చిన వాక్యం బాలకాండ నుండి యుద్ధకాండ వరకు ఏదో అనేది సరిగా చూస్తే
చాలా సులువుగానే గుర్తించగలుగుతారు. ఇలా 3 8 24 మార్కులు చదివిన వారందరికి కూడా 24కి 24 వస్తాయి. ఖచ్చితంగా మీరు కంగారు పడకుండా చేస్తే. రెండో విభాగం చూస్తే వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఇందులో మీకు 3 ప్రశ్నలు ఇస్తాడండి. 4వది కవి పరిచయం ఇస్తాడు. 5 వ్యాసం అంటే ప్రక్రియ ఇస్తాడు. 6 పాత్ర, రామాయణం నుంచి పాత్ర స్వభావం ఇస్తాడు. కవి పరిచయాన్ని ఒక్కసారి మీరు చూస్తే మనకి వాచకంలో, తెలుగు వాచకంలో పద్య భాగాలు అంటే పద్య భాగంలో ఉన్న కవులు మాత్రమే ఇస్తాడు. గద్య భాగంలో కవులు ఇవ్వడం. ఒక్కసారి గుర్తుంచుకోండి మీరు. అదేవిధంగా ప్రక్రియ పద్య భాగం నుంచి ఇవ్వడం, గద్య భాగం నుంచే ఇస్తాడు. పాత్ర తెలుగు వాచకం నుంచి ఇవ్వడు, ఉపవాచకమైన రామాయణం నుండి మాత్రమే ఇస్తాడు. ఈ 3 విషయాలు మీరు తెలుసుకోగలిగితే చక్కగా 3 రాయగలుగుతారు. 3 4 12 మార్కులు. అది అక్కడ మీ 12 మార్కులు కూడా చక్కగా 12కి 12కి రావడానికి రాసే విధానాన్ని కరెక్ట్గా మీరు చూసుకోగలిగితే ఖచ్చితంగా వస్తాయన్నమాట. అంటే విరామ చిహ్నాలు అన్నీ చక్కగా పాటించి గుండ్రంగా చక్కగా చేతి వ్రాత అందంగా అక్షర దోషాలు లేకుండా మీరు రాయగలగాలి. ఇప్పటికే మీరు చాలా వరకు అవి తర్ఫీదు అయ్యే ఉంటారు కాబట్టి అలా రాస్తే 12కి 12 మార్కులు వస్తాయి. ఎక్కడ 1 మార్కు కూడా తీయరు. మరి 4 5 6 4 ఏమో కవి పరిచయం, 5 ప్రక్రియ, 6 పాత్ర స్వభావం, 7లో పద్య భాగము నుండి 2 వ్యాస రూప ప్రశ్నలు ఇస్తాడు. 8 మార్కులు. రెండిట్లో ఏది మీకు బాగా వచ్చో అది మాత్రమే ముందు మీరు రాయండి. మిగతాది తర్వాత సమయం చూసుకొని, సమయం ఎంతుందో చూసుకొని మీరు చాయిస్లోకి రాసుకోవచ్చు. అదేవిధంగా 8లో గద్య భాగము నుంచి 2 ప్రశ్నలు ఇస్తాడు. అందులో 1 రాయాలి. అది కూడా ఏదైతే మీరు సరిగా చక్కగా రాయగలుగుతారో అది మాత్రమే రాయండి. మిగతా సమయం చూసుకొని చాయిస్లో రాసుకోవచ్చు. అదేవిధంగా 9 నుండి మనకి రామాయణం నుండి 2 ప్రశ్నలు ఇస్తాడు. అందులో కూడా మీకు చక్కగా వచ్చింది రాస్తారు. రెండోది మనకి సమయాన్ని చూసుకొని చాయిస్లో రాసుకోవచ్చు. 10 తీసుకుంటే ఇక్కడ సృజనాత్మక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ఈ సృజనాత్మక ప్రశ్న అది లేఖ అవ్వచ్చు, కరపత్రం అవ్వచ్చు, సంభాషణ అవ్వచ్చు, గోడపత్రిక అవ్వచ్చు. ఇలా సృజనాత్మక పాఠం వెనకాల మనకి సృజనాత్మకత ప్రశ్నలు ఉంటాయి కదా, అవి చూసుకోవాలి. అందులో రెండిట్లో ఏది సులువుగా ఉంటే అది రాస్తారన్నమాట. ఇది ప్రశ్న అంటే ప్రశ్నలు ఇంతవరకే ఉంటుంది 10 వరకును. 11 నుండి మనకు 3వ విభాగం ప్రారంభమవుతుంది. భాషాంశాలు 11 నుండి 33 వరకు ఉంటాయన్నమాట. సుమారు 22 ప్రశ్నలు ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. అయితే చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇక్కడే భాషాంశాల మీదే పట్టు సాధించాలి. ఏ ప్రశ్నకు ఏమిస్తాడో కూడా ఖచ్చితంగా తెలుసుకోగలగాలి మీరు. 11 వచ్చేటప్పటికి మొట్టమొదటిసారిగా అలంకారం, ఒక వాక్యం కానీ ఒక పాదం కానీ ఇచ్చి అలంకారం గుర్తించమంటాడు. మనకి ముఖ్యంగా శబ్దాలంకారం, అర్ధాలంకారాలు అవగాహన చేసుకొని చదివితే ఆ వాక్యాన్ని బట్టి ఏ అలంకారమో చెప్పగలుగుతాం. అలంకారము చెబుతూ దాన్ని సమన్వయం కూడా రాయాలి, లక్షణం కూడా రాయగలగాలి. అప్పుడే మీకు 2 మార్కులు ఇస్తారు. అలంకారం 1 రాస్తే 1 మార్కు మాత్రమే వస్తుంది. 12 ఒక పాదం ఇచ్చి, పద్యపాదం ఇచ్చి ఘన విభజన చేసి అది ఏ వృత్తమో ఏ పద్యమో గుర్తించమని అడుగుతాడు. సహజంగా ఘన విభజన మనకి వృత్త పద్యాలు మాత్రమే ఇస్తున్నాడు ఖచ్చితంగా. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేవం ఇవి జాగ్రత్తగా మీరు తరిపి ఉంటారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి 2 మార్కులు ఇస్తాడు. అంటే 11వ ప్రశ్నకి 2 మార్కులు, 12వ ప్రశ్నకి 2 మార్కులు. 11వ ప్రశ్నలో అలంకారం వస్తుంది, 12వ ప్రశ్నలో ఘన విభజన ఛందస్సు వస్తుంది అన్నమాట.
13వ ప్రశ్న వచ్చేటప్పటికి అర్థం. అదేవిధంగా 13లో 2 ఇస్తాడు, 1 అర్థాన్ని రాయమంటాడు. రెండో దాంట్లో అందులో ఆ ఇచ్చి ఆలో ఆ పదం ఇచ్చి బహుళైచ్ఛికాలు 4 ఇస్తాడు. మల్టిపుల్ చాయిస్ అంటాం కదా, ఆ 4లో 1 జవాబు ఉంటుందన్నమాట. అందువల్ల గుర్తించేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. 13లో 2 అర్థాలు ఇస్తాడు. 1 డైరెక్ట్గా రాయాలి, రెండోది మన చాయిస్లోని మల్టిపుల్ చాయిస్లో ఒకసారి మనం చూసుకోవాలన్నమాట. అలా 2 మార్కులు 13 దానికి. 14 విషయానికి వచ్చేటప్పటికి పర్యాయ పదాలు ఇస్తాడు. 1 పర్యాయ పదం ఇస్తూ దానికి 2 అర్థాలు రాయమంటాడు. పర్యాయ పదాలంటే సమాన అర్థాలు, మర్చిపోకండి. ఇంకా సమయం ఉంది కాబట్టి మరొకసారి రివిజన్ చేసుకోండి. అదేవిధంగా బహుళైచ్ఛిక అందులో ఆలో బహుళైచ్ఛికం కూడా ఇస్తాడు. అందులో 1 సరిగా మీరు చూడాలి, తప్పు చేసే అవకాశాలు ఎక్కువ, తొందరపాటు చేస్తే తప్పు చేస్తారు. అది మనకి 14. అంటే 13లో 2 అర్థాలు ఇస్తాడు, 14లో 2 పర్యాయ పదాలు ఇస్తాడు, 2 మార్కులు. 15 వచ్చేటప్పటికి ప్రకృతి వికృతులు ఇస్తాడు. ఒక దాంట్లో ప్రకృతి ఇస్తాడు, రెండో దాంట్లో వికృతి, ఇట్లాగా ఇస్తానమాట. ఆలో ప్రకృతి ఇచ్చే ఆలో వికృతి ఇచ్చి మళ్ళీ బహుళైచ్ఛికం ఇవ్వడం జరుగుతుంది. అందులో 1 మనం గుర్తించగలగాలి. 15 అదనమాట. 16 విషయానికి వచ్చేటప్పటికి నానార్థాలు ఇస్తారు. నానార్థాలు అంటే వేరు వేరు అర్థాలు. పర్యాయ పదాలు అంటే సమానమైన అర్థాలు, నానార్థాలు వేరు వేరు అర్థాలు. ఈ రెండిటి విషయంలో విద్యార్థులు ఎప్పుడూ కొంచెం తడబడుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలా అవ్వకండి. పర్యాయ పదాలంటే సమానమైన అర్థాలు, నానార్థాలు అంటే వేరు వేరు అర్థాలు. ఇచ్చిన పదానికి వేరు వేరు అర్థాలు రాయాలన్నమాట. కాబట్టి అలా ఆలో ఒక పదం ఇస్తాడు, నానార్థాలు రాయాలి. ఆలో ఒక పదం ఇచ్చి దానికి బహుళైచ్ఛికం ఇస్తారు కాబట్టి అందులో 1 మీరు ఎంపిక చేసుకోవడం జరుగుతుందన్నమాట. అది 16 వచ్చేటప్పటికి మనకి నానార్థాలు ఇస్తాడు. 17 వ్యుత్పత్తి అర్థం ఇస్తాడు. వ్యుత్పత్తి అర్థము విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఆలో పదం ఇచ్చి వ్యుత్పత్తి రాయమంటాడు. ఆలో ఆ పదమికి కింద బహుళైచ్ఛికం కూడా ఇస్తాడు. 17. 18 2 మార్కులు చాలా సులువండి, ప్రతి ఒక్కరూ చేయగలగాలి. సరిగా చదవని వాళ్ళు కూడా దాన్ని చేయగలగాలి. 18 మర్చిపోకూడదు. 18లో ఏం చేస్తాడంటే ఒక వాక్యం ఇస్తాడు. ఆ వాక్యంలో జాతీయం ఎక్కడుందో గుర్తుపెట్టమంటాడు. జాతీయాన్ని గుర్తించి విడిగా రాయాలి. దాన్ని ఇలా అండర్లైన్ చేయడం కాదు, అందులో ఆ వాక్యంలో గుర్తించిన. ఉదాహరణకి న్యాయవాది అడిగిన ప్రశ్నలకు అధికారి తెల్ల ముఖం వేశాడు. మన గ్రాండ్లో ఇచ్చారండి ఇది. న్యాయవాది అడిగిన ప్రశ్నలకు అధికారి తెల్ల ముఖం వేశాడు. ఇందులో జాతీయం ఎక్కడుంది కొంచెం అవగాహన చేసుకొని రాయగలుగుతారు. సహజంగా చిన్న హింట్ ఏంటంటే ఎక్కువగా ఇచ్చిన వాక్యములో అది మధ్యలో కానీ చివరిలో కానీ ఉంటుంది. ఖచ్చితంగాను దాన్ని చూసి మీరు రాయాలి. అది మనకి 18 2 మార్కులు. 19 ఒక పదం ఇస్తాడు, అదే జాతీయం ఇస్తాడు. ఆ జాతీయం ఏ సందర్భంలో ఉపయోగించామో రాయాలి. ఇక్కడ కూడా విద్యార్థులు కొంచెం తికమక పడుతున్నారు. జాతీయం ఏ సందర్భంలో రాయమంటే సొంత వాక్యం రాస్తున్నారు చాలామంది. సుగ్రీవాజ్ఞ ఇచ్చాడు. సుగ్రీవాజ్ఞ అంటే తిరిగిలేని ఆజ్ఞ అంటే సొంత వాక్యం రాయకూడదు. ఆ సుగ్రీవాజ్ఞ అనే పదము రాకుండా దానికి అర్థముతో వచ్చిన దానితో సొంత వాక్యం ఈ సందర్భంలో రాయబడతారు. తిరిగిలేని ఆజ్ఞ, ఆ సుగ్రీవాజ్ఞ అనేది తిరిగిలేని ఆజ్ఞ అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతాము అని రాయాలి. 2 మార్కులు అట్లాగా. అది 18, 19లో ఉంటుంది. 20 వచ్చేటప్పటికి సంధి పదం ఇస్తాడు. అదే దాన్ని విసంధి చెయ్యాలి. ఒక సంధి పదం ఇస్తాడు, దాన్ని సంధి విడదీయాలి. అంటే
అక్కడ మీరు సూత్రం రాయడమో లేకపోతే సంధి పేరు రాయడమో అవసరం లేదు. ఇచ్చిన సంధి పదాన్ని విసంధి చెయ్యాలి, అయిపోయింది. 21 ఆడు విసంధిస్తాడు, అంటే సంధి విడదీస్తాడు, మీరు సంధిగా పదంగా మార్చాలి. ఇక్కడ 20లోనేమో సంధి పదం ఇస్తాడు, విసంధి చేయాలి, అంటే పదం ఇస్తాడు, విడదీయాలి, అంటే సంధుల వల్ల 2 మార్కులు వస్తున్నాయి. అదేవిధంగా 21లో సంధి పదాన్ని విడదీస్తాడు, దాన్ని మనం కలిపి రాయాలి, అలా దానికి 2 మార్కులు వస్తాయి. 22 వచ్చేటప్పటికి ఇక్కడ పదమిచ్చి సంధి పేరు అడుగుతాడు. 22లో ఇక్కడ సంధి పేరు మాత్రమే రాయాలి. ఇలా సంధుల నుంచి 3 మార్కులు రావడం జరుగుతుంది. 23 ఇచ్చిన పదముకి విగ్రహ వాక్యం రాయాలి. సమాసం పేరు కానీ రాయకూడదు, అది ఏ సమాసం అడగట్లేదు వాడు, విగ్రహ వాక్యం. అందుకే ప్రశ్న చక్కగా చదవమంటున్నారు. 15 నిమిషాలు దేనికి ఇచ్చారు? క్షుణ్ణంగా చదువుతారని. తొందరపాటులో సంధి విడదీయడం అంటే సంధి పేరు రాయడం, సంధి కలపమంటే సంధి విడది, ఇలా కన్ఫ్యూజ్ తికమక పడకూడదు. ఎట్టి పరిస్థితిలో కూడా పరిపూర్ణంగానే చక్కగా చదువుకోగలగాలి. ఇచ్చిన దాన్ని విగ్రహవాక్యం రాయమండా సమాసం పేరు అడిగాడని ఆలోచించాలి. 23 24లో సమాసం పేరు అడుగుతాడు పదం ఇచ్చి. 23లో ఆ సమాస పదం ఇచ్చి విగ్రహవాక్యం రాయమంటాడు. 24లో సమాస పదం ఇచ్చి సమాసం ఏంటో అడుగుతాడు, అది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. 25 ప్రాచీన వాక్యం ఇచ్చి ఆధునిక వాక్యంలోకి మార్చాలి. దానికి బాహుళైచ్ఛికం ఇస్తాడు, 4 ఇస్తాడు. జాగ్రత్తగా చూస్తే ఖచ్చితంగా జవాబు మీకు వచ్చేస్తుంది. 26 వచ్చేటప్పటికి వ్యతిరేకార్థక వాక్యం రాయాలి. ఇక్కడ కూడా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చిన క్రియను మార్చాలి, ఇంకేం మార్చకూడదు. వ్యతిరేకార్థకం అంటే ఇక్కడ క్రియను వ్యతిరేకార్థక వాక్యం రాయాలంటే క్రియ ఎప్పుడు కూడా వాక్యానికి చివరిలో ఉంటుంది, అది మాత్రమే మార్చాలి. ఉదాహరణకి ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ చెప్తున్నాను. రాజు ఈ పోటీలకు తప్పక వస్తాడు. మీరేం రాయాలి? రాజు ఈ పోటీలకు తప్పక రాడు అని రాయాలి, అంతే. అంటే రాజు ఈ పోటీలకి తప్ప వరకు అక్కడ ఉన్నదే చూసి రాయొచ్చు. వస్తాడికి వ్యతిరేకం రాడు, అంతే. చాలామంది ఏం చేస్తారు, రాడు అని రాస్తున్నాడు, జవాబు ఇవ్వడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి పూర్తి వాక్యం రాయాలి. పూర్తి వాక్యం రాసి ఆ క్రియను మనకు వ్యతిరేకం రాయాలన్నమాట. అది 26. 27 ఇక్కడ మనకి ఎప్పుడు కూడా క్రియను గుర్తించమంటాడు. ఇందులో మనకు 3 ఉన్నాయి కదా, మనకి క్వార్థకం, ఛేదార్థకం, శత్రార్థకం, ఛేదార్థకం, ఈ 3 ఇస్తాడు. ఇందులో ఒకటి ఎప్పుడు క్వార్థకము అంటే భూతకాలపు అసమాప క్రియ, శత్రార్థకం అంటే వర్తమాన కాలపు అసమాప క్రియ, ఛేదార్థకం అంటే భవిష్యత్ కాలపు అసమాప క్రియ. ఈ 3 కూడా అసమాప క్రియలే, ఇది గుర్తుంచుకోవాలి మీరు. కాబట్టి అది భూతకాలమా, భవిష్యత్ కాలమా, వర్తమాన కాలమా అని ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే ఖచ్చితంగా కూడా అది కూడా 27 క్రియను గుర్తించే విధానం కూడా చేయగలుగుతారన్నమాట. 28 వచ్చేటప్పటికి సంశ్లిష్ట వాక్యము 2 సామాన్య వాక్యాలు ఇస్తాడు, ఒక సంశ్లిష్ట వాక్యంగా రాయాలి. 2 కలిపి రాయడమే. ఇచ్చిన అది ఏ కాలానికి సంబంధించిందో ఆ సంబంధించిన క్రియ రాయాలి. 2 వాక్యాల్లో కామన్గా ఉన్నది తీసేయాలి మనం. ఉదాహరణకి ఇక్కడ విశ్వనాథం జీవన ఇంటికి వచ్చాడు, విశ్వనాథం జీవనకి సహాయం చేశాడు. విశ్వనాథం జీవన ఇంటికి వచ్చాడు బదులు వచ్చి అసమాప క్రియ చేయాలి. వచ్చాడు అనేది భూతకాలపు సమాప క్రియ, మీరు ఇక్కడ వచ్చి భూతకాలపు అసమాప క్రియగా మార్చుకోవాలి. వచ్చి మళ్ళీ విశ్వనాథం తీసేయాలి, వచ్చి జీవనికి సహాయం చేశాడు. 2 విశ్వనాథం ఉన్నాడు, మొట్టమొదటి విశ్వనాథం పెడుతున్నాం కాబట్టి 2వ వాక్యంలో విశ్వనాథం తీసేస్తాం. మొదటి వాక్యములో ఉన్నటువంటి సమాప క్రియను అసమాప క్రియగా మార్చుకొని కామా పెట్టుకొని 2వ వాక్యములో ఉన్నటువంటి కర్తను తీసి రాసేయడమే.
దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటాం. అది 28లో ఉంది. 29లో కర్తరీ వాక్యము, కర్మణీ వాక్యము. కాబట్టి కర్త ప్రధానంగా ఉంటే కర్తరీ వాక్యం, కర్మ ప్రధానం కర్మణీ వాక్యం. ఇక్కడ కర్తరీ వాక్యం ఇచ్చి కర్మణీ వాక్యంగా మార్చమంటాడు. కర్తరీ వాక్యము నుంచి కర్మణీ వాక్యంగా మార్చేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ చేయబడింది 2 ప్రత్యయాలు చేర్చబడతాయి అన్నమాట కర్మణీ వాక్యానికి. అంటే సహజంగా కర్మని ముందుకు తీసుకొచ్చి రాయడం వేరు, కర్తకే చేపెట్టి రాయడం వేరు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు, అది కర్తరీ వాక్యం ఇచ్చాడు. మనం మార్చేటప్పుడు అతడు, అతనిచే కండక్టర్ ఉద్యోగం చేయబడింది. ఇలా 29 మనం చేసుకోవచ్చు. 30 వచ్చేటప్పటికి ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం, డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటాం కదా మనం. ఇక్కడ ప్రత్యక్ష కథనం ఇన్వర్టెడ్ కామాస్లో ఉండేటప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ తీసి సంధి చేసి వాక్యం రాయాలి. సహజంగా ఎక్కువగా మనకి నేను అనే పదం ఇస్తాడు, అక్కడ తాను తనుగా మారితే సరిపోతుంది. ఒక్కొక్కసారి మనకి నిత్య సత్యాలు ఇస్తాడు. సూర్యుడు తూర్పున ఉదయించును అని రవి నాతో చెప్పాడు. ఏం మార్పు ఉండదు. సూర్యుడు తూర్పును ఉదయించును ప్లస్ అని ఉదయించునని రవి నాతో చెప్పాడు. ఇక్కడ ఇచ్చేటప్పటికి నేను రాను ఇన్వర్ట్ కామాస్ ఇచ్చాడు అని రాము సుజనుతో అన్నాడు. నేను రాను కదా, ఇన్వర్ట్ కామా తీసి నేను రాను ప్లస్ అని రానని అని ఇన్వర్ట్ కామాస్ తీసి ఆ విధంగా సంధి కలుపుకుంటే మనకి ప్రత్యక్ష కథం నుంచి పరోక్ష కథంలోకి మారుతుంది అనమాట. అది 30, 31, 32, 33 మనం తీసుకుంటే 31 ఒక వాక్యం ఇస్తాడు. అది సామర్థిక వాక్యం అవ్వచ్చు, ప్రశ్నార్థకం అవ్వచ్చు, సందేహం అవ్వచ్చు, ఆశీర్వాదం అవ్వచ్చు. 30, 31, 32 ఈ 3 కూడా అది ఏ వాక్యమో అడుగుతాడు అనమాట. సహజంగా ఇక్కడ రేపు అందరూ బడికి రండి అని ఇచ్చారన్నమాట. అంటే అది తప్పకుండా చేయవలసింది కాబట్టి విద్యార్థక వాక్యము. 31, 32 వచ్చేటప్పటికి నేను వేదిక మీద ఎలా ప్రవర్తిస్తాను, ప్రశ్నార్థకం. 33 వచ్చేప్పటికి మీరు వింటారో వినారో, సందేహం, సందేహార్థక వాక్యము. అనుమానార్థక వాక్యం అని కూడా రాయొచ్చు, సందేహం కూడా రాయొచ్చు. నీవు శుభముగా ఉండుగాక, ఆశీర్వాదార్థక వాక్యం. ఇలా నీవు లోపలికి రావద్దు, నిషేధం. ఇలా 30, 31, 32, 33 ఖచ్చితంగా వాక్యాలు అది జాగ్రత్తగా చూసుకుంటే ఖచ్చితంగా రాయగలుగుతారు. ఇలా తెలుగు పేపర్ని చాలా సులువుగా మనం రాయగలం. అయితే 100కి 100 మార్కులు కూడా సంపాదించుకోగలం. ఎలా? మనకి మొదట విభాగమైనటువంటి అవగాహన ప్రతిస్పందన 24 మార్కులు ఖచ్చితంగా బాగా చదివిన వాళ్ళందరికీ వస్తాయి. వ్యక్తీకరణ సృజనాత్మకత 44 మార్కులు కూడా రాసే విధానం అక్షర దోషాలు లేకుండా చక్క పద విభజన, విరామ చిహ్నాలు అన్నీ పాటించి వాటిని ఒక పాయింట్ వారీగా, నంబర్ వారీగా, పేరాల సంబంధంగా రాయగలిగితే వాటికి కూడా మొత్తం మార్కులు 8కి 8, 4కి 4 రావడం జరుగుతుంది. మరి బహుళ ఈ భాషాంశాలు వచ్చేటప్పటికి చక్కగా మీరు పాఠ్యాంశం వెనకాల ఉన్న ప్రతిదీ కూడా ఇప్పుడు విజయకేతనం బుక్ ఇచ్చారు కాబట్టి విజయకేతనం ఉన్నవన్నీ కూడా ఖచ్చితంగా చదివిన ఈ యొక్క బౌలైచిక భాషాంశాలన్నీ మనం చేయగలుగుతాం. అందువల్ల ఈ 11 నుండి 33 వరకు జాగ్రత్త చూసుకోవాలి. మరొక్కసారి మనం చేస్తే
ఒకటో ప్రశ్న మనకి పద్యాలు ఇస్తాడు, 2 ఇస్తాడు, అందులో ఒకటి రాయాలి. రెండోది పేరా ఇస్తాడు. ఆ పేరా ఇచ్చేటప్పుడు కిందన ప్రశ్నలు ఇస్తాడు. ఆ ప్రశ్నలు ఇచ్చినప్పుడు అది రాస్తారు 2. 3 ఏమో రామాయణం నుంచి కాండలు ఇచ్చిన వాక్యాల కాండాలు రాయాలి. 4, 5, 6 4 ఏమో కవి పరిచయం, 6 ఏమో ప్రక్రియ, 5 ఏమో ప్రక్రియ, 6 ఏమో పాత్ర స్వభావం రామాయణం నుంచి. 7, 8, 9, 10 మనం తీసుకుంటే 7 పద్యభాగం నుంచి 2 ప్రశ్నలు, 8 గద్యభాగం నుంచి 2 ప్రశ్నలు, 9 రామాయణం నుంచి 2 ప్రశ్నలు, 10 సృజనాత్మకతలో 2 ప్రశ్నలు, ఒక్కొక్కటి రాయాలి. 11 నుంచి 33 వరకు కూడా మనకి భాషాంశాలు. 11 ఇచ్చేటప్పటికి అలంకారం ఇస్తాడు. 12 ఏమో మనకి ఛందస్సు గమనం చేయమంటాడు. 13 2 ఇస్తాడు, అర్థాలు రాయాలి. 14 వచ్చాడు పర్యాయ పదాలు. 15 ఏమో ప్రకృతి వికృతులు. 16 నానార్థాలు. 17 మనకి వ్యుత్పత్తార్థం. 18, 19 మనం తీసుకుంటే 18 ఏమో ఇచ్చిన వాక్యంలో జాతీయం అడుగుతాడు, జాతీయం గుర్తించమంటాడు. 19 ఏమో జాతీయం ఇచ్చి దాన్ని ఏ సందర్భంలో వాడో చెబుతాడు. 19, 20, 21, 22 సంధుల గురించి అడుగుతాడు. 20లోనేమో సంధి విభజన చేయాలి, పదం ఇస్తారు, సంధి విభజన చేయాలి. 21 ఏమో సంధిని కలపాలి. 22 ఏమో సంధిని గుర్తించాలి, అది ఏ సంధో గుర్తించాలి. 23, 24 తీసుకుంటే 23 వాక్యం ఇచ్చి అది విగ్రహవాక్యం రాయమంటాడు. 24 ఏమో సమాసాన్ని గుర్తించాలి. 25 ప్రాచీన వాక్యం ఇచ్చి ఆధునిక వాక్యంలో రాయమంటాడు. 26 ఏమో వ్యతిరేకార్థక వాక్యము రాయాలి. 27 ఏమో క్రియను గుర్తించాలి. 28 సంశ్లిష్ట వాక్యం చేయాలి. 29 కర్తరీ వాక్యం నుంచితే కర్మణీయ వాక్యంగా యాక్టివ్ పాసివ్ వాయిస్ కర్మణీయ వాక్యంగా మార్చాలి. 29, 30 ఏమో ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం. 31 మనకి ఇచ్చేటప్పటికి 31, 32, 33, 34 కూడా వాక్యాలు. ఈ 4 కూడా వాక్యాలే. 31, 32, 33, 34 అది ప్రశ్నార్థకమా, సందేహమా, విద్యార్థక వాక్యమా, నిషేధమా, ఆశీర్వాదమా, ఇలా ఆ వాక్యాలు చూసి మనం చేయగలుగుతాం. మరి 100కు 100 కూడా ఖచ్చితంగా సంపాదించగలం. నాకు మా దొమ్మేరు పాఠశాల నుంచి 2 అమ్మాయిలు 100కు 100 తీసుకురావడం జరుగుతుంది, తెస్తామని మాట ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా తీసుకొస్తారనిపిస్తుంది. నా గతంలో కూడా గత పాఠశాలలో పెద్ద పాఠశాల కానీ అంతర్గత పాఠశాల 100కు 100 తీసుకొచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు. అదేవిధంగా 90 మార్కులు దాటిన విద్యార్థులు కూడా వస్తారు ఖచ్చితంగా. అన్ని పాఠశాల నుంచి కూడా శ్రద్ధ పెడితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇందులో ఏ విధమైన సందేహం అనేది ఉండదు. అయితే ఎంత చదివినా మనకి పాఠశాలలో 30-40 మంది విద్యార్థులు, మా పాఠశాలలో తీసుకుంటే 50 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు ఎలా తీసుకున్నా 10 మంది వరకు కొంచెం ఇబ్బందికరమైన పిల్లలే ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు సహజంగా ఏంటంటే వారికున్న పరిసరాల ప్రభావము, తల్లిదండ్రుల ప్రభావము, ఆ వాతావరణం వల్ల ఒక్కొక్కసారి వాళ్ళు పాఠశాలకు రాకపోవడం, అంటే ఒక చక్కగా స్పందించకపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చదువు కూడా మధ్య మధ్యలో ఆగి మళ్ళీ పాఠశాలకు రావడం, తద్వారా ఏమవుతుందంటే వారికి చదవడం రాకపోతుంది అనమాట. కొంతమంది అలాగే జరుగుతూ ఉంటారు. వారు కూడా అలాంటి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు ఉంటారు. వారు కూడా సులువుగా పాస్ అవ్వడానికి కూడా చాలా సులువుగానే తెలుగు కొంచెం దృష్టి పెడితే చేయగలుగుతారు. ఆ 24 మార్కుల్లో మనం మొదటి విభాగంలో తీసుకుంటే పద్యం ఇచ్చి ప్రశ్నల్ని చక్కగా కొంచెం అవగాహన చేసుకొని రాయమని చెప్పాం. అక్కడ ఎలా చూసుకున్న వాళ్ళకి 4 మార్కులు, 8కి 4 వేసుకుని 4 గ్యారెంటీ తప్పనిసరిగా వస్తాయి. గద్యం ఇచ్చి రాసిన అక్కడ 4 మార్కులు వస్తాయి. అదేవిధంగా మనకి రామాయణంలో నుంచి వాక్యం ఇచ్చి అది ఏ కాండమో అక్కడ కూడా ఒక 4 మార్కులు రావడం, 3, 4, 12 మార్కులు ఖచ్చితంగా అక్కడ 24కు 12 వాళ్ళకి విద్యార్థులకి రావడం జరుగుతుంది. తర్వాత ఈ 3 ప్రశ్నలు వచ్చేటప్పటికి 4, 5, 6 ఈ 4, 5, 6 కూడా ఆ ప్రశ్నకి కవి పరిచయం కానీ ప్రక్రియ కానీ అవి కొంచెం రాయగలిగితే 3 ఒకట్లు వేసుకున్నా కొంచెం రాయగలిగితే
15 మార్కులు అవుతుంది. తరువాత 7, 8, 9, 10 పెద్ద ప్రశ్నలు దానికి సంబంధించిన పదాలు రాయగలిగితే సగం పేపర్ వరకు సంబంధిత పదాలు రాయగలిగితే ఖచ్చితంగా విద్యార్థులు పోయే అవకాశం ఉందేమని కొంచెం మానవతా దృక్పథంతో కూడిన ఒక్కొక్క మార్కుని 2 మార్కులు ఇస్తాడు. 4 వెళ్ళి 8 మార్కులు వేసుకోవచ్చు. మనం 8 మార్కులు వేసుకుంటే 15, 8, 23 మార్కులు వస్తాయి. తర్వాత ఈ యొక్క భాషాంశాల విషయానికి వచ్చేటప్పటికి భాషాంశాల్లో ముఖ్యంగా 18 ఆ వాక్యములో జాతీయం గుర్తించమనడం, అది మధ్యలో కానీ చివరిలో కానీ ఉంటుందంట. కనీసం ఆ వాక్యం రాసిన ఆ 1 మార్క్ అని ఇస్తారు అక్కడ. కాబట్టి అలా అదొక మార్కు వాళ్ళకి 15, ఇదొక 8, 23, ఇదొకటి 24 మార్కులు వస్తాయి. అదేవిధంగా 26లో వ్యతిరేక వాక్యం ఉంటుంది. వస్తాడు, రాడు, ఇలాగా చిన్నది రాయగలిగితే అదొకటి 25 మార్కులు అక్కడికి అవుతుంది. అదేవిధంగా తర్వాత ఒక 10 బహుళైచ్ఛికలు ఉంటాయి. 10 బహుళైచ్ఛికలు ఉంటాయి. ఆ 10 కూడా కొంచెం రాసి శ్రద్ధ పెడితే ఖచ్చితంగా వాళ్ళకి 35 మార్కులు సులువుగానే. కొంచెం ఈ 2 రోజులు శ్రద్ధ పెడితే రాసే విధానం, ఏ ప్రశ్నలో ఏమొస్తుంది, ఇవన్నీ చక్కగా చూసుకోగలిగితే 40 మార్కులు సులువుగానే వాళ్ళకి వస్తాయని ఈ సందర్భంగా చెప్పచ్చు. అందువల్ల విద్యార్థులు ఈ 2 రోజులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. 100కు 100 రావాలంటే ఖచ్చితంగా 2 రోజులు చాలా శ్రద్ధగా చదవాలి. ప్రతి ప్రశ్న రాసే విధానం, అక్షర దోషాలు లేకుండా శిక్షణ పొందడం, తర్ఫీదు అవ్వడం, ఇవన్నీ చేయాలి. అలాగే మంచి మార్కులు రావాలని 90, 80, 70 ఇలా మంచి మార్కులు, ఫస్ట్ క్లాస్లో 60 దాటితే ఫస్ట్ క్లాస్ కాబట్టి, ప్రథమ శ్రేణి కాబట్టి రావాలంటే వారు కూడా బాగా చదవగలగాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుగు పాస్ అవ్వడానికి, ఉత్తీర్ణులు కావడానికి ఒక సులువైన మార్గంగా కూడా మనం ఈ విధంగా, నేను నాకున్న విద్యార్థుల్లో ఒక 3, 4 విద్యార్థులు ఉంటే వారికి సులువుగా ఉన్న మార్గాన్ని నేను ఇదే విధంగా చెప్పడం జరిగింది. ముందు పేపర్ని అవగాహన చేసుకోమన్నాను. వాళ్ళకి కనీసం చదవడం రాకపోతే నెంబర్లు గుర్తించుకుని సరిపోతుంది. 1 నుంచి 33, 1 ఏమొస్తుంది, 2 ఏమొస్తుంది, 3 వస్తుంది. ఈ 3 బాగానే వాళ్ళు చేయగలుగుతున్నారు. ఆ 3కి 12 మార్కులు తప్పనిసరిగా 12 తక్కువ ఉంటేనే వస్తాయి ఖచ్చితంగా. తర్వాత 4, 5, 6 ఈ విషయానికి వచ్చేప్పటికి కవి పరిచయాలే చదువు కొంచెం బట్టి విధానం చేయించాం. ఆ విధంగా కూడా చేయడానికి వాళ్ళు సిద్ధపడతారు కాబట్టి అదొక 3 మార్కులైనా, ఒక 4 మార్కులైనా వస్తాయి. తర్వాత పెద్ద ప్రశ్నలు దానికి సంబంధించిన పదాలతో కొద్దిగా రాస్తే 4, 8 మార్కులు వస్తాయి. తర్వాత ఈ యొక్క భాషాంశాల్లో 11 నుంచి 30, 20, 30 అంటే 32 మార్కులు, 33 వరకు 32 మార్కుల్లో ఎలా చూసుకున్న వారికి కొంచెం అవగాహన చేసుకోగలిగితే ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి ఒక 15 మార్కులు తక్కువ. ఆ విధంగా వాళ్ళు 35, 40 మార్కులతో ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవుతారని ఈ సందర్భంగా చెబుతున్నాను. ఇదే పద్ధతిని సరిగా చదవని విద్యార్థులు ఒకసారి 2 రోజులు కూర్చొని స్నేహితులు కానీ, తర్వాత ఉపాధ్యాయులు కానీ తీసుకొని అది ఎలా రాయాలో తెలుసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు కూడా పాస్ అయ్యి సరైన రిజల్ట్ని ఈ 10 సంవత్సరాలు వాళ్ళు కష్టపడ్డారు 10వ తరగతి సర్టిఫికేట్ తీసుకోవడానికి మంచి సర్టిఫికేట్ ఈ సందర్భంగా తీసుకెళ్తారని చెబుతూ, పరీక్షకి వెళ్ళబోతున్న 16వ తారీఖు నుండి 10వ తరగతి పరీక్షకి రాయబోతున్న విద్యార్థులందరూ కూడా ఉత్తీర్ణులు కావాలనే సదుద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. తప్పనిసరిగా 1కి 2 సార్లు ఈ వీడియో చూడండి. చూసి ఇంకా ఎవరైనా ఉంటే వారికి కూడా పంపించండి, ఉపయోగపడుతుంది. ఈ 2 రోజులు నేను చెప్పే విధంగా ఈ ఆర్డర్ ప్రకారం చదువుకోగలిగితే ఖచ్చితంగా మీరు మంచి మార్కులు పాస్ అవ్వడం, మంచి మార్కులు ఇంకా 90 దాటే మార్కులు, 100కి 100 వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని, మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అందరూ ఉత్తీర్ణులు కావాలని, సదా మీ శ్రమే మీకు విజయం అందిస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అందరికీ విజయోస్తు. ఆల్ ది బెస్ట్.